బైబిల్లో ద్వితీయోపదేశ కాండం ఉన్నట్లు మళ్ళా ఆ అంశాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేయమని దేవుడు నా మనసులో పెట్టాడు. దేవుడు ఎలా మాట్లాడతాడన్నా, దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడని ఏదో ఫోన్ మాట్లాడినట్టు చెప్తారు. మరి అంత విచిత్రమా? ఇప్పుడే అందిన వార్త అన్నట్టు చెప్తారు అని కొంతమందికి ధర్మ సందేహం. అసలు అంతసేపు ఎట్ట మాట్లాడతాడు మీతో? కనిపెట్టుకొని కూర్చుంటేనే మాతో మాట్లాడట్లేదు, నాకు ఇప్పుడే చెప్పాడు దేవుడు అన్నట్టు చెప్తారు. అసలు అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యమేనా అని కొంతమందికి సందేహం. తప్పకుండా సాధ్యమే. అదే మరి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట అదే. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము ఓ తిమోతి అన్నాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు. సాధన చెయ్యి అనే దానికి ముందు ఆయన వాడిన మాట ముచ్చట్ల నాపేయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడటం లేదా మనుషులు మాట్లాడితే వినటం, ఈ రెండు ప్రక్కన పెడితేనే దేవుని మాట నువ్వు వినగలుగుతావు. దేవభక్తి సాధనలో మొట్టమొదటి సంగతి దేవుని స్వరమును వినుట. అసలు ముందు నడిపించబడాలంటే దయచేసి గమనించండి. ట్రైన్ నెంబరు 524008 సికింద్రాబాద్ నుండి రేపల్లి వెళ్ళే ప్యాసింజర్ 5వ నంబరు ప్లాట్ఫారంపై ఉన్నది అని రైల్వే స్టేషన్లో అనౌన్స్ వస్తుంది. ఈ అనౌన్స్ వచ్చినప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి రేపల్లి వెళ్ళాలి, రైలు కోసం ఉన్నాము. ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు, దానికోసం మనం కాచు కూర్చున్నాం. ఈ అనౌన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒకటి చేస్తాం. ఏంటంటే, మనం మాట్లాడటం మానేస్తాం. అంత పెద్ద జన సమూహాలు రణగొణ ధ్వనుల మధ్యలో కూడా మన మనసుని అనౌన్సింగ్ ఏదైతే వస్తుందో మైక్లో నుండి దాని మీద పెట్టేస్తాం. మళ్ళీ మన చుట్టూ జనం మాట్లాడుతూనే ఉంటారు, గోలగోలగా సప్పుళ్ళు అన్నీ వినపడతానే ఉంటాయి. ఎప్పుడైతే దయచేసి గమనించండి అనే వాయిస్ రిలీజ్ అవ్వగానే వెంటనే చెవిటి పెట్టేస్తాం. అట్లా కాకుండా ఆ అనౌన్స్ రిలీజ్ అయినప్పుడు దాన్ని పట్టించుకోకుండా పక్కన కూర్చున్నాడితో మీటింగ్ పెట్టాడు అనుకో, ముచ్చట్లు వేసాడు అనుకో, రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయిన తర్వాత విచారణ జరిగించే ప్రదేశంలోకి వెళ్ళి, ఏంది సార్ రైలు వచ్చిన సంగతి కూడా అనౌన్స్ చేయలేదేంటి, రైలు వెళ్ళిపోయింది కదంటే, ఎక్కడ నిద్రపోతున్నావురా అంటాడు. ఎంక్వైరీ చేసే ప్రదేశానికి వెళ్ళి అడిగితే, ఎక్కడ నిద్రపోతున్నావు? ఒక భాషలో కాదు, 3-4 భాషల్లో, అది కూడా 3 సార్లు చెప్పినప్పుడు ఏడ నిద్రపోతున్నావు? మరి మిగిలిన వాళ్ళందరూ రైలు ఎక్కి వెళ్ళారు, మరి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను మీటింగ్ వేసుకున్నానండి, మా వాడు తెలిసినోడు ఒకటి కనపడితే ఆడితో మీటింగ్ వేశాను, అందుకని నేను వినలేకపోయాను. చూడండి, రైలు ఎక్కి మనం ప్రయాణం చేయాలంటే ముందు ఆ రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఆ అనౌన్స్ చేసేటువంటి వ్యక్తి చెప్పే మాట ముందు వినాల. మాట వినటం మాత్రమే కాదు, విన్న మాట ప్రకారం ఆ ప్లాట్ఫామ్ని వెతుక్కొని వెళ్ళి రైలు ఎక్కి కూర్చోవాలి. ఇది ఖచ్చితంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. దేవుని చేత నడిపించబడాలనే హృదయవాంఛ అందరికీ ఉంటుంది, కానీ అసలు దేవుడు మాట్లాడే విధానాన్ని గుర్తుపట్టి ఆయన మాటను వినాలి అంటే మనం ఏం చేయాలో ఆ సంగతిని కొంతమంది ఎరిగి లేరు. ఏం చేయాలి అంటే, మొదట మనం మాట్లాడటం మానేయాలి. దేవుని దగ్గర విషయం పొందుకోవాలంటే ముందు మనం మౌనం అవ్వాలి. రెండవది, మన చెవిని వాగుడు కాయలకి ఇవ్వకూడదు. ఊరగా కూర్చొని ఏదో ఒకటి వాగుతూ ఉంటారు, ఆ వాగుడు కాయలకి ఇవ్వకూడదు. మనం మౌనం అయిపోవాలి.
మన చెవిని కూడా ఖాళీ చేసుకొని కూర్చోవాలి. ఇక అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లే కాదు, ఏ దానికి కూడా తావివ్వకుండా దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద మనసు లగ్నం చేయాలి. అప్పుడు అందిది దేవుని మాట. అదేనన్నా ఎట్లనో కుదరట్లేదు అంటే, ఈ రైల్వే స్టేషన్లో అనౌన్సింగ్ ఏమో చెవికి వినపడిద్ది, అంతరంగములో నివాసం ఉండే దేవుని స్వరమేమో ఆత్మ చెవికి వినబడిద్ది. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అన్నాడు. అదేంది, చెవులు లేవా? ఒక్కొక్కడికి రెండు రెండు చెవులు ఉన్నాయి. మళ్ళీ చెవులు గలవాడు వినుగాక ఏమిటి? ప్రతి మనిషికి చెవులు ఉంటాయి. ఒకవేళ ఈ పైన ఉన్న ఈ చెవి కనపడకపోయినా కొంతమందికి రంధ్రాలు అయితే ఉంటాయి, లోపల శబ్ద తరంగాల్ని తీసుకునేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే ఉంటుంది. కాబట్టి అందరికీ చెవులు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ప్రకటనలో అంటాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఏ చెవి అంటే, ఈ చెవులకేమో ఈ బయట మ్యాటర్స్ వినపడతాయి, బయట సప్పుళ్ళు వినపడతాయి, బయట ముచ్చట్లు వినపడతాయి. కానీ ఈ చెవితో వినలేము. కానీ అంతరంగ చెవి ఉంది, ఆ చెవితో మనం వినగలం. మనోనేత్రాలు ఉన్నట్టు మనో చెవులు కూడా ఉన్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతిక నేత్రాలకు దేవుడు కనబడడు, కానీ మనోనేత్రాలకు దేవుడు కనిపిస్తాడు. భౌతిక చెవులకు దైవస్వరము వినబడకపోవచ్చు, కానీ మనో చెవులకు లేక ఆత్మీయ చెవులకు ఖచ్చితంగా దైవస్వరం వినబడుతుంది. అలా వినబడినందునే నువ్వు మారు మనసు పొందావు, అలా వినబడినందునే నువ్వు బాప్తిస్మం పొందావు. నీలో దేవుడు అలా మాట్లాడాడు కాబట్టే ఈరోజు కూడా ఆ గతకాలపు దరిద్ర జీవితాన్ని అసహించుకొని విసర్జించి ఏదన్నా కాస్త దేవునితో నడుస్తున్నావంటే, ఎప్పటికప్పుడు దేవుడు నీలో నుండి మాట్లాడుతూ ఉన్న ఆ స్వరాన్ని నీ ఆత్మీయ చెవి ద్వారా లేదా మనో చెవి ద్వారా నువ్వు గ్రహించి నడుచుకుంటున్నావు కాబట్టే నీ నడక సాగుతుంది, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం మనకి ఎక్కడి నుంచి వినబడుతుంది? రైల్వే స్టేషన్లో మైకులో నుంచి వినబడ్డట్టు మనకేమన్నా వినబడిద్దా? కాదు. దైవస్వరం మనకి ఎలా వినబడుతుందంటే, మొట్టమొదట మన లోపల నుండే ప్రేరేపణ ద్వారా మనలో ఉండే ఆయన మాట్లాడతాడు. దాన్ని గుర్తుపట్టడానికి కొంచెం లోతుగా ధ్యానించాలా, లోతుగా కనిపెట్టాలా. అది మాస్లామణయ్య గారు చెప్పాడు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నానవా. లోతున వినబడుతుంది స్వరం. ఏదో నువ్వు పైన అప్పుడప్పుడు అందుకోవాలంటే కాదు, అది సాధన చేయాలి. అది అక్కడ చెప్పింది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవభక్తి సాధనలో ముందు చేయాల్సింది ఏంటంటే నోరు మూసుకో అన్నాడు. ఏం చేయమన్నాడు? నోరు మూసుకో. ఇది దేవభక్తి సాధనలో మొదటి సంగతి. ఇదేమన్నా విచిత్రంగా ఉంది అంటే, నాకేం తెలుసు, పౌలు గారు చెప్పాడు ఆ మాటే, నోరు మూయ్ అని. రెండోది ఏం మూయమన్నాడు? చెప్పేవాడు వినకుండా, పనికిమాల వ్యవహారాలు వినకుండా చెవి మూసేయమన్నాడు. ఈ నోరు మూయి, ఈ చెవి మూయి, ఇది ఫస్ట్ సాధన. బాగా పనికి వచ్చింది, రాసుకోండి. నిజంగా ఇది సీరియస్గా తీసుకోండి, జోక్ కాదు. నోరు మూయి, చెవులు మూయి. ఈ రెండు బ్రేక్ చేసినప్పుడే ఆ లోపల ఉన్న స్వరం వినపడిద్ది. మీకు ఎట్ట మాట్లాడతాడు నా దేవుడు? అంత సింపుల్గా నాకు ఇప్పుడే చెప్పాడు, అప్పుడే చెప్పాడు అని తెగ చెప్తుంటారు. ఇది ఎట్లా సాధ్యం అంటే సాధన బాబు, సాధన. దేవుణ్ణి విశ్వసించిన నాటి నుంచి నేటి వరకు
కనిపెట్టుకొని ఇప్పుడు ఒక బాధ్యత నేను నెరవేర్చాలి, ఈ బాధ్యత నెరవేర్చాలి. ఇప్పుడు బిడ్డలు ఆశ కలిగి దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు. తండ్రి, మరి నేను ఏం చెప్పాలి ఈవేళ నీ బిడ్డలకి? ఏమందించాలి? ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకేం తెలుసు? మరి నువ్వు మాట్లాడితేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు, వారి హృదయాలు ఆదరించబడతాయి, వాళ్ళు మేలు పొందుతారు. నా జ్ఞానం, నా తెలివి, నా మాటలు నేను చెబితే వాళ్ళకి ఏం ఉపయోగం తండ్రి? గనుక నీవు వారితో మాట్లాడయ్యా అని నేను ఇక ఈరోజు వర్తమానం అందించాలి అంటే ముందుగానే దేవుడు ఏం అందిస్తాడో అని కనిపెట్టుకుంటా ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం మనుషులతో. మరి అంతే కదా, అన్న ప్రార్థన చేయన్నా అని వస్తే వచ్చిన బిడ్డకి ప్రార్థన చేసి పంపిస్తా. ఒక పక్క మళ్ళా దేవుడు ఏ పాయింట్ అందించడానికి సిద్ధపరుస్తున్నాడో, ఏం అందిస్తాడో అని ఒక పక్క కనిపెట్టుకుంటా ఉంటా. రెండు పనులు జరుగుతూ ఉంటాయి ఒకే కాలంలో. మళ్ళా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒక పక్క చూసుకుంటా ఉంటాను. వచ్చిన వ్యక్తుల్ని కొంతమంది దూరంలో ఉండే అన్న వందనాలు వందనాలు పలకరిస్తానే ఉంటాను. మరో పక్క దేవునికి నా మనసు ట్యూన్ చేసుకుని దేవుడు ఏ పాయింట్ అందిస్తాడో అని కనిపెట్టుకొని ఉంటాను. రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి. ఈ అంశం చెప్దాం, ఈ అంశం చెప్దాం, ఇది బాగుంటుంది, ఇది బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇది చెప్దామని అన్నీ రౌండ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనస్సులో. అన్నీ తిరిగి ఇక ఆ సమయం వచ్చేటప్పటికి అన్నీ మరుగైపోయి ఒక్కటి వచ్చింది ఇక తెర మీదకి. ఇక అప్పటిదాకా తిరిగినవే అన్నీ కూడా బ్లర్ అయిపోతాయి, అన్నీ మరుగైపోయి ఆ ఒక్కటి స్పష్టంగా కనపడతా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు చాలా విషయాలు ఎరుగున్నప్పటికీ అన్నీ ఇప్పుడు చెప్పుటకు సమయము కాదు, ఇప్పుడు నా బిడ్డలకి ఇది అవసరం, ఇదిగో ఇదే మాట్లాడు అని తిరిగి అన్ని విషయాలు, అన్ని అంశాలు తిరిగి నా హృదయ తెర మీదకి ఇదిగో ఏదైతే నేను మీతో పంచుకుంటానో ఆ అంశం వచ్చేస్తుంది. ఆ అంశాన్ని నేను మీతో పంచుకున్నప్పుడు మీకు ఆత్మీయ మేలు, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో దానికి సంబంధించిన సమాధానం దేవుడు అందులో నుండి మీకు పంపిస్తాడు. కాబట్టే దేవుడు నాకు నా మనసులో పెట్టినటువంటి మాటలు, దేవుడు నాకు ఇచ్చిన సందేశం, దేవుడు మీకు చెప్పమన్న సందేశం అని ఒక దైవజనుడు ఎవరైనా చెప్తున్నారు అంటే దాన్ని వెటకారం చేయవాకండి. అబ్బా ఇప్పుడే ఆయనకు ఫోన్ చేశాడు అని పొరపాటును కూడా ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడే ఫోన్ చేయటం ఏందిరా తిక్కలోడా, ఎప్పుడు లైన్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆ మనస్సు దేవుని మనసుతో అనుసంధానం అయ్యే ఉంటుంది, ట్యూన్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు కాదు, ప్రతి అడుగు కూడా ఆయన దగ్గర నుండి సమాచారం అందుకొని వేయటం ఎంత ధన్యత. దైవజనుడు సాధన చేసేది అదే. ప్రతి అడుగు కూడా ఆయన మాట తీసుకొని వేయాలి. అందుకే నేను కూడా ఇష్టపడేది ఏంటంటే, ఎక్కువగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడను, మౌనంగా ఉండటానికి ఇష్టపడతా. రెండవది, ఇతరులు చెప్పే విషయాలు కూడా ఎక్కువసేపు వినడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. కొంతమంది చెప్తా ఉంటారు, వింటాను, అవసరతను బట్టి వింటాను. కొంతమంది రిపీట్ ఒకే విషయాన్ని 3-4 సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే నాకు బాగా నాటుకోవాలనుకుంటారో ఏమో. ఒకసారి చెప్తే నాకు ఎక్కిద్ది, అయినా నాకు బాగా బ్రెయిన్లో స్టాంప్ అవ్వాలని, అదేదో మంచి శ్రేష్టమైన అంశం లాగా. నాకు రిపీట్ చేసి చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, అబ్బా దేవా ఇది నాకు టైం వేస్ట్ కదా, ఇది నాకు తప్పించరాదా అని చెప్పని అనుకుంటా ఉంటాను. ఈ చెవులకి ఈ నోటికి తాళం వేసేస్తేనే బాగా స్పష్టంగా గుర్తించగలుగుతాం. ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇక అనుభవం పెరిగే కొద్దీ ఇక బయట పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. దేవుని స్వరాన్ని కూడా, ఎన్ని రణగుణ ధ్వనుల మధ్య కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. సాధన మీద వచ్చింది అది. స్టార్టింగ్లో ఉన్నవాడికి మాత్రం దేవుని ప్రేరణ గుర్తించాలా, దైవ స్వరాన్ని గమనించాలంటే ఖచ్చితంగా చెవులు మూయాల్సిందే, నోరు మూయాల్సిందే. అందుకే తిమోతికి చెప్పాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ముచ్చట్లు చేయాలంటే 2 పని చేయాలా, నోరు పని చేయాలా, చెవులు పని చేయాలా. ఆడు చెప్పేది మనం వినాలా, మనం చెప్పేది ఆడినాల. అంటే వాటిని విసర్జించు అన్నాడంటే ఆ మాటలు బ్రేక్ చేసి పడేసాయి. అవి 2 ఆపినప్పుడు ఏం జరిగిద్ది? దేవుడు నీతో మాట్లాడుతున్నది నీకు అర్థమైద్ది. మాట్లాడింది గుర్తుపట్టిన దాన్ని అనుసరించి అడుగులు వేయి.
నువ్వు సాధిస్తావు నాయనా. ఆ లోక సంబంధమైన పనికిమాలిన విషయాల వల్ల నీకే ప్రయోజనం లేదు. ఏదన్నా కొద్ది గొప్ప దాని వల్ల జ్ఞానం వస్తే అది ఈ లోకం వరకే ఉపయోగపడుద్ది. కానీ దేవుని స్వరము విని దేవుని ఆత్మ చేత నడిపించబడితే, దేవభక్తి విషయంలో నీవు సాధకం చేసుకుంటే, అది ఇహలోకమందు పరలోకమందు కూడా ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. కాబట్టి మీకందరికీ ఈ ప్రారంభ ధ్యానంలో ప్రారంభ విషయంలో ఈ మాట అందించాను. ఇది దయచేసి మర్చిపోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ ఫోన్లో నేను ఇది లాస్ అవుతాను అనుకుంటే బుక్లో రాసుకో, చక్కగా నీకు అప్పుడప్పుడు చూసుకుంటా ఉండు. నేను కూడా దేవుని కృపతో అలానే సాధన చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చా. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మీలో ఆల్రెడీ ఆ సాధన ఉంది, ఆల్రెడీ మీకు ఆ పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లో విస్తారమైన సప్పుళ్ళు వినపడతా ఉంటాయి. అయినా సరే మనకి ఆ రైలు అవసరం, మనం ఆ బండి ఎక్కాలా, లేకపోతే మళ్ళీ మన రోజంతా కూడా అక్కడే కూర్చోవలసి వచ్చింది అనే భయం మన గుండెల్లో ఉందనుకో, సచ్చినట్టు ఏకాగ్రత కుదిరిద్ది. ఏంది ఎవరు స్పందించరు? కరెక్టే కదా, ఖచ్చితంగా ఏకాగ్రత కుదిరిద్ది, లేకపోతే రైలు పోయిద్ది మరి. అందుకని ఈ పక్కన ఎవడు మాట్లాడుతున్నా, ఆ పక్కన ఎవడు మాట్లాడుతున్నా, అవసరం 2 అడుగులు ముందుకెళ్తాం. లేకపోతే ఇంకేం లేదు, ఏవి వినపడినా ఎంత సప్పుడు. రైల్వే స్టేషన్లో మామూలు సప్పుడు ఉంటుందా? రకరకాల సప్పుళ్ళు. ఆ బల్లి బటానే చెనే చెనే అనుకుంటా తిరుగుతూ ఉంటారు. ఓ పక్కన ఆ టీ, ఆ చాయ్ అనుకుంటా తిరుగుతూ ఉంటారు. ఆ కాఫీ కాఫీ అని తిరుగుతూ ఉంటారు కదా. రకరకాల వాళ్ళు అన్ని సప్పుళ్ళు, వాళ్ళ గోల ఒకటి, జనాల గోల ఒకటి, రైలు కోతలో ఒక గోల. అవునా? ఇంత గోలలో కూడా దయచేసి గమనించండి అనగానే డింగ్మని నీ మనసు దానికి ట్యూన్ చేసి ఫలానా నంబర్ ప్లాట్ఫామ్ అక్కడికి వచ్చిందంట పదండి అని పరిగెత్తుతాడు. అరే అంత సప్పుళ్ళలో నీకు, అంత రైలు కూతల్లో కూడా నీకు ఎలా వినపడిందంటే మనసు ట్యూన్ చేసావు. ఆల్రెడీ ఈ సాధన మనకి రైల్వే స్టేషన్లో అలవాటే. దాన్ని కొద్దిగా దేవుని దగ్గర పెట్టండి, అంతే, సింపుల్ పని అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పిన విషయం కరెక్టే అంటే ఒక స్తోత్రం చెప్పండి.